వైసీపీలో ప్రభుత్వం విఫలమైపోయింది. వరద బాధితులకు ఎలాంటి చర్యలు కానీ సహాయాలు కానీ చేయట్లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? చేయకపోతే ఇంతమంది లక్షల మంది జనాన్ని ఎట్లా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతమంది 3 నియోజకవర్గాలు కూడా ఇంత వరద వచ్చి మనిషి మునిగిపోయేంత ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చే అంత వాటర్ వస్తే ఇంతమందిని సేవ్ చేసిన గవర్నమెంట్ కళ్ళు కనపట్టలేదా? ఇంత చేయబట్టే కదా వేల మంది వచ్చి ప్రభుత్వం కానీ అట్లాగే రెస్క్యూ టీం కానీ అందరూ కూడా రాబట్టి ఇంత రికవర్ అయిందండి. ప్రజలు లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉన్నారండి. ప్రభుత్వం చేస్తుంది చూసి వైసీపీ వాళ్ళు కూడా అయ్యా మేము వైసీపీకి ఓటేసినందుకు సిగ్గుపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మేము బతికాం, మా పిల్లలు బతికారని చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇలాంటి టైంలో పార్టీలు కులాలు మాట్లాడే ఎదవల గురించి మనం మాట్లాడుకోవద్దండి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవండి, బాధల్లో ఉన్న చిన్నపిల్లలండి. ఇలాంటి టైంలో మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవడం చాలా తప్పు. అవకాశం ఉన్నంత వరకు పార్టీలు కులాలు మతాలు పక్కన పెట్టి సర్వీస్ చేయండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది కుటుంబం ఒక చిన్న పిల్లలను చూస్తుంటే 6 రోజులు డెలివరీ అయ్యి పాలు ప్యాకెట్ లేక పాలు లేక పిల్లలు తడిసిపోయి చేతుల మీద 4-5 గంటలు 10 గంటలు చేతుల మీద పడుకోబెట్టుకున్న తల్లులు ఉన్నారండి. అలాంటి తల్లులను చూసి వీళ్ళకి రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారో, వాళ్ళు రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అదే జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాలు కరోనా కష్టకాలాల్లో కూడా ప్రజల దగ్గరికి రాకుండా 3.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీకు సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం. మీకు మనసు ఉంటే, సిగ్గుంటే, మానవత్వం ఉంటే ప్రజలకు సర్వీస్ చేయండి. సర్వీస్ చేసి మమ్మల్ని చెప్పండి.